స్థానిక గోరక్షణపేటలో అధ్వానంగా ఉన్న రోడ్లను జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ పరిశీలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రహదారులపై ప్రయాణం ప్రాణసంకటంగా మారిందని ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ నమ్మకంతో ప్రజలు జగన్ రెడ్డికి అవకాశం ఇచ్చి 4.5 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగానే ఉందని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప మౌలిక వస్తుల కల్పనలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పల్లెల్లో పట్టణాల్లో రహదారులు అధ్వాన పరిస్థితిలో ఉన్నా ముఖ్యమంత్రికి పట్టదని అన్నారు. వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపటం ఖాయమని తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల మీద ప్రయాణించాలంటే పెద్ద సాహసంగానే మారిందన్నారు. తక్షణమే రోడ్డు కూలిన ప్రదేశంలో మరమ్మత్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి బాగా ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో ఎక్కువ ఆర్టీసీ బస్సులు కాంగ్రెస్కి వెళ్ళి రోడ్డు అన్నమాట. ఇంత ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో గోరక్షణపేట 7వ వార్డు వస్తుందండి. ఇది ఒక 3 నెలల క్రితమే ఈ రోడ్డు వేశారు. అయితే గతంలో 4 సంవత్సరాల క్రితం ఇలాగే రోడ్డు కుంగిపోతుందని తెలిసింది కూడా. ఇదివరకు 4 సంవత్సరాల క్రితం ఇలా జరిగిందంట. అయినా సరే ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా టైము బాగుంది కాబట్టి ఏదో తెల్లారుజామున 4 గంటల ఆ టైంలో జరిగిందంట. లేకపోతే ఎంత ప్రాణాపాయం జరిగినాం, ఎంత దారుణంగా కుంగిపోయిందో చూడండి. ఇది ఎంత దారుణంగా ఉన్నది దీని పరిస్థితి. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, అంటే వీళ్ళు చేసేటప్పుడే మిడిమిడి జ్ఞానంతో ఇటువంటి రోడ్డు నిర్మాణాలు చేస్తుంటే గతంలో 4 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మీరు కనీసం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నమోదై ఉంటుంది. గతంలో 4 సంవత్సరాలు వచ్చిందని ఈ రోడ్డు వచ్చి కాంట్రాక్టర్తో మాట్లాడి బాబు జాగ్రత్తగా చేయాలని చెప్పాలిగా. అంతేకాకుండా మంచి జేఎన్టీ ఇంజనీర్లతోటి ఇది బాగా అధ్యయనం చేసి ఈ రోడ్డు మొత్తం, అంటే ఇక్కడనే కాదు ఈ రోడ్డు మొత్తం కూడా జాగ్రత్తగా బాగా అధ్యయనం చేసి దీని మీద నిపుణులతోటి ఎంత ఒక దర్యాప్తులా చేసి దీన్ని మరొక్కసారి ఇలా రాకుండా తగిన చర్య తీసుకోవాలని కార్పొరేషన్ వాళ్ళు కోరుతున్నాం.